మా వీడియోలు ఆధ్యాత్మిక జ్ఞాన సంబంధిత సంగతులని మరియు సత్యములు న్యాయ సమ్మతము వెలుగు సంబంధితమైనవని భావించుచున్నాం. కావున చివరి వరకు వీక్షించండి, వినండి, వినిపించండి. న్యాయ ధర్మములు మీ ముందున్నవి. షలోం 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 షలోం. సమాధానం కలుగునుగాక. దేవుడు ప్రభు గాడ్ లార్డ్ అని పిలువవచ్చున పార్ట్ 4 వీక్షించుతున్నందుకు ధన్యవాదాలు. అదే విధముగా పార్ట్ 1, 2, 3 కూడా వీక్షించగలరని మనవి చేయుచున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని మనవి చేయుచున్నాను. పరలోక సంబంధిత సృష్టికర్త భాష అయిన హెబ్రూ భాష నందు ప్రవక్తల ద్వారా ఈ విధముగా సెలవిచ్చేట మాట ఈ విధముగా ఉన్నది. ఈ వాక్కు ప్రవచనము మాత్రమే కాదు కానీ జీవపు మాట అయి ఉన్నది. అనగా ప్రతి తరములోనూ ప్రతి ప్రజలకు ఒక హెచ్చరిక అయి ఉన్నది. తన పిల్లలను ఉద్దేశించి మెసే కాలముందు ఆయన ఈ ప్రవచనం కూడా చెప్పి ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అది జీవపు మాటగా ఉన్నది. ఈ జీవ గ్రంథమును ఎవరెవరు చదువుచూ ఉన్నారో వారిని మాత్రమే ఉద్దేశించి చెప్పబడినటువంటి పలుకబడినటువంటి జీవవాక్కు అయినది, హెచ్చరిక మాటగా అయి ఉన్నది. యెషయా 29:13 వే యెమేర్ ఎదోనాయ్ ఈ ఆర్ కి నిగాష్ హ అం హడ్జహ్ బే ఫియు ఉబ్బె ఫతియు కిబ్బెద్ ఉన్ని ఉ లిబు రిహక్ మిమోనిం ఉత్తహయి ఇర్ ఎతాం ఓతి ఎజ్జవోత్ ఎనోషియిం ఎలూమ్ మద్దహ. మత్తయి 15:8-9 వాక్యములందు ఆయన కూడా ఈ విధముగా ఆయన కాలంలో ప్రవచించి ఉన్నారు. యూదులను లేక ఆయన పిల్లలను ఉద్దేశించి పలుకబడినటువంటి మాట, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఆయన మన కొరకు AD 31వ సంవత్సరమునందు పస్కా నియామక కాల దినమున గొర్రె పిల్ల వలె మన పాపల నిమిత్తము తన ప్రాణమును రక్తమును క్రయధనముగా ఇచ్చినది మొదలుకొని నేటి వరకు జరిగిన మధ్య కాలములో మానవ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో ఏ విధముగా జరిగినది అనే సంగతిని చరిత్రను వీక్షించుచున్నాము. ఆయన జనులైన ఇజ్రాయిలీలు ఆయనను తృణీకరించిన నాటికి 30 సునాద సంవత్సరములు జరిగినవి అని పార్ట్ 3లో గమనించి ఉన్నాము. వారి పాపపు గిన్నె సంపూర్ణముగా నిండినది. మోషే ధర్మశాస్త్రము ఇచ్చిన నాటి నుండి నేటి దినముల వరకు మధ్య కాలము 30 సునాద సంవత్సరములు. అందులో ఆయన పిల్లలు 30 సునాద సంవత్సరముల కాల చక్రమును వాడుకొని ఆయనను తృణీకరించి ఉన్నారు. కావున ఆయన తన జనులను వదిలి అన్య జనుల మధ్యకు వచ్చి ఉన్నాడు. మోషేకు ధర్మశాస్త్రము ఇచ్చినది మొదలుకొని మెస్సియా రెండవ రాక వరకు ఉన్న మధ్య కాలములో 70 సునాద సంవత్సరములలో 30 సునాద సంవత్సరముల మధ్య కాలములో జీవ గ్రంథమునకు ప్రతి గ్రంథములు జోడించి ఆయనను వ్యర్థముగా ఆరాధించిరి. మిగిలిన 40 సునాద సంవత్సరములు అన్యజనులకు కేటాయించడమైనది. ఆయన ప్రణాళిక ప్రకారము అన్యజనులు ఏ విధముగా అనుసరించి ఉన్నారు మరియు ఇజ్రాయేలు పరిస్థితి ఏ విధముగా మార్పులు జరిగినవి, ఈ ఇరువురి విషయమై చరిత్రను గమనించవలసి ఉన్నది. ముందుగా ఇజ్రాయేల్ గురించి విచారించగా AD 33వ సంవత్సరం నందు మొట్టమొదటి హతసాక్షి అయిన స్టెఫనును రాళ్లతో కొట్టి చంపిన నాటికి 30 సునాద సంవత్సరములు సంపూర్ణమైనవి. AD 70వ సంవత్సరం నందు యెరూషలేము దేవాలయము కూల్చబడినది. అది టైటస్ చక్రవర్తి కాలం నందు యూదులపై తిరుగుబాటులో భాగముగా దేవాలయము కాల్చబడినది. హేయమైన జంతువును పందిని నిలవబట్టబడినది. పవిత్రమైన స్థలమును అపవిత్రపరిచినారు. దేవాలయంలో ఉన్న ఉపకరణములు, దీపస్తంభమును మొదలగునవి దొంగిలించబడినవి.
ఇజ్రాయేలీలపై మారణ హోమము జరిగినది, వారి పిల్లలను గాలిలో ఎగరవేసి కత్తితో నరికిరి అని చరిత్రలో చదవగలము. వారు ప్రార్థనలు చేసుకొనుచుండగా, చేతులను ఎత్తి ప్రార్థన చేయుచుండగా చేతులు నరికి చంపివేసిన సందర్భమును కూడా చరిత్రలో మనము చదవగలము. వారందరూ భూమి 4 దిక్కులకు చెల్లా చెదురు అయిపోయినారు. కనీసం యూదులము అని చెప్పుకున్నట్టుకు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి, భయంకరమైన నరక జీవితమును ఈ 2000 సంవత్సరాల మధ్య కాలం ముందు అనుభవించి ఉన్నారు. కొందరు బాబిలోనుకు పారిపోయి ఉన్నారు, కొందరు పర్షియా దేశంలో పారిపోయి ఉన్నారు. స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, రష్యా మరియు అమెరికా దేశంలో తలదాచుకుని తమను తాము కాపాడుకునేరి. కాలక్రమముగా వారు అన్యజనుల్లో కలిసిపోయిరి. అన్యజనుల స్త్రీలను వివాహం చేసుకునేది, వ్యాపారం చేసుకుని ధనము కూర్చుకుని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఇతర దేశములకు సలహాదారులుగా ఉండిన సందర్భములు అనేకములు ఉన్నవి. ప్రపంచ జనులలో మేధావులు ఎవరు అని అనగా ఈ యూదులు మాత్రమే. ప్రపంచము ఈ స్థాయిలో ఉన్నది అని అనగా అది యూదుల వలననే. ఇంత మేధావులు ఈ గ్రంథ విషయంలో ఎందుకు ఇలా తప్పులు చేశారో అర్థము కానిటువంటి విషయమై ఉన్నది. 1900 సంవత్సరముల తరువాత మరల వారి దేశమునకు తిరిగి వచ్చిరి. ఇంత శ్రమలు అనుభవించిన మరలా వారు పాత పాటే పాడుచూ ఉన్నారు. యెరూషలేం దేవాలయం తప్ప మరి ఏ ఇతర సునగోగులు కానీ దేవాలయములు కానీ కట్టరాదు, పర్వాలేదు అనేటటువంటి భావముతో సునగోగులు కట్టుకొని ఉన్నారు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి న్యాయ కట్టడలు, విశ్రాంతి దినములు, ఈ దినమున అనుసరించుతున్నటువంటి విధానములకును మోషే రాసిన ధర్మశాస్త్రములకు ఏమాత్రము పొంతన లేనటువంటి విషయమై ఉంది. ఈ అతి పెద్ద తప్పిదము చేసి ఉన్నారు. ఇంత మేధావులు కూడా ఈ గ్రంథం విషయంలో పెద్ద తప్పిదము చేసి ఉన్నారు అని మన చరిత్రను బట్టి గమనించగలము. ఏడి 350 సంవత్సరంలో అనగా రక్షకుడు ఆరోహణుడైన 350 సంవత్సరం తర్వాత కాన్స్టాంటైన్ చక్రవర్తి కాలంలో ప్రపంచానికి అతి పెద్ద మార్పులు జరిగినవి. అన్యజనుల వద్దకు రక్షణ సువార్త ప్రారంభ దశలో జరిగిన అతిపెద్ద మార్పు మరియు మోసము సాతాను తన అనుచర జనాంగముతో జరిగించుకొని ఉన్నాడు. ఏడి 330 సంవత్సరంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి ద్వారా దానియేలు గ్రంథమందు ప్రవచించబడిన ఆ యొక్క ప్రవచనము నెరవేరినది అని మనము గమనించగలము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వాక్యం నందు హీబ్రూ భాషలో ఈ విధముగా ఆయన సెలవిచ్చి ఉన్నారు. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయ బూనుకొనును అని రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథమందు ప్రవచించబడినట్టు విధముగా ఈ క్యాలెండర్ను మార్చినటువంటి ఈ సాతాను సమాజము అనుచరులు వర్గము వారు ఎవరనగా, 1 ఆ దినములలో కాన్స్టాంటైన్ చక్రవర్తి మరియు 2వ వ్యక్తి అయిన క్రైస్తవ మతాధిపతి అయిన ఆ దినములలో పోప్ గ్రెగరీ II అన్నతడు. వీరిద్దరూ ప్రోత్సాహంతో క్యాలెండర్ను మార్చి ఉన్నారు. అదేవిధముగా అదే దినములలో యూదుల సన్హెద్రిన్ సభ, ఆనాటి సన్హెద్రిన్ సభ ఆఖరి సభ అయిన సన్హెద్రిన్ సభ ప్రధాన యాజకుడు హెలెల్ II అను వారి మధ్య జరిగినటువంటి ఒప్పందము ప్రపంచమునకు ఒకే క్యాలెండర్ విధానమును అనుసరించవలెను అనే తీర్మానము చేసుకొని ఉన్నారు. ఆ క్యాలెండరు ఈనాటికి అమలు జరపబడుతూ ఉన్నది. ఈ క్యాలెండరు ఆధ్యాత్మిక జీవిత విధానమునకు తారుమారు చేసి ఉన్నది. సృష్టికర్త క్యాలెండర్ వేరు, ఈ మానవుల వలన సృష్టించబడినటువంటి క్యాలెండర్ వేరు, సంపూర్ణముగా విరోధమై ఉన్నది.
ఈ సృష్టికర్త యొక్క క్యాలెండర్ని మరుగ చేసి ఉన్నారు. ఈ విధానం వలన ఆయన చెప్పిన లేక ధర్మశాస్త్రమందు విధించిన న్యాయ విధులు, కట్టడలు, పండుగలు, విశ్రాంతి దినములు పూర్తిగా మారిపోయినవి మరియు కనుమరుగైపోయినవి. ప్రస్తుత కాలం నందు అనుసరించు విధానం ఈ మానవ కల్పిత క్యాలెండర్నకు ఈ గ్రంథమందు ఏదైతే చెప్పబడి ఉన్నదో ఆ విశ్రాంతి దినములు, కట్టడలను, ఆ నెల ఆరంభ దినములను ఇంగ్లీష్ క్యాలెండర్తో పోల్చి దానిని ఆచరించుచూ ఉన్నారు. అదే విధముగా ఈ వారము విషయంలోనికి వచ్చిన ఎడల మానవ క్యాలెండర్ ఏదైతే ఇంగ్లీష్ క్యాలెండర్ ఉన్నదో ఆ వారంలో వచ్చే శనివారంను విశ్రాంతి దినముగాను లేక సబ్బాత్గా ఆరాధించుతున్నారు. ఏది ఏమైనాను ఈ యొక్క ఇంగ్లీష్ క్యాలెండర్తో ముడి పెట్టబడి అనుసరించుచున్నటువంటి విధానము మోషే కాలమునందు అరణ్య మార్గంలో నడిచినటువంటి ఆ యొక్క విధానమునకును ఈ క్యాలెండర్కును ఏమాత్రము సంబంధం లేదని మనము గమనించవలసి ఉన్నది. ఇది మోషే కాలం నందు అనుసరించిన క్యాలెండర్. ఈ క్యాలెండర్ విధానం పౌర్ణమి నుండి నెల ప్రారంభమగును. ఈ విధానము అరణ్య మార్గంలో 40 సంవత్సరాల ప్రయాణ మార్గంలో అనుసరించినటువంటి విధానమై ఉన్నది. ఈ క్యాలెండర్లో వచ్చేటటువంటి విశ్రాంతి దినములు వారము 7వ దినములు వచ్చేటటువంటి విశ్రాంతి దినములు లేక సబ్బాత్ దినములు పౌర్ణమి చంద్రునిపై ఆధారపడి ఉన్నది. ఈ క్యాలెండరు బబులోను దాస్య గృహమునందు ఉన్నప్పుడు 70 సంవత్సరములు చెరగా ఉన్న సమయంలో నేర్చుకునిన ఆచారమైనది. ఈ క్యాలెండరు చంద్రవంక నుండి మరొక చంద్రవంక వరకు నెలదినముగా వారు ఆచరించి ఉన్నారు. ధర్మశాస్త్రమందు చెప్పబడిన విధంగా ఏ విధమైనవి తీసివేయరాదు, కలుపరాదు అనే ఆజ్ఞను మీరు ఇండుటయే కాక ఇవ్వబడిన జీవగ్రంథములకు వారు అదనపు గ్రంథములను జత చేర్చి ఉన్నారు. మత గ్రంథముగా జూడాయిజం అనే పేరుతో మానవ కల్పిత విధానమును ప్రోత్సహించి ఉన్నారు. ఈ విధముగా ఈనాటికి యూదులు అనుసరించే విధానము ధర్మ వ్యతిరేకమై ఉన్నది. జీవగ్రంథం అనగా మోషే రాసిన 5 గ్రంథములు, 2 ప్రవక్తల గ్రంథములు, 3 కీర్తన గ్రంథములు, 4 క్రొత్త నిబంధన గ్రంథములు మాత్రమే. మరి ఏ ఇతర గ్రంథములు జత చేయరాదు. అది జత చేసినట్లా అది మతమునకు మార్చబడుటయే. అవి మానవ కల్పిత పద్ధతులని అవి మతముగా మార్చుటయే అయి ఉన్నది. ఈ విధముగా మెస్సియా ఆరోహణుడైన అనంతరము ఈనాటి వరకు అనగా అన్యజనులకు కేటాయించబడిన 40 సునాది సంవత్సరములు యూదులు అనుసరించు విధానము చరిత్రను పరిశీలించగా గమనించగలము. 1945లో వారికి స్వాతంత్రము వచ్చి ఉన్నది. చెదిరిన ఇజ్రాయేలీలు ప్రోగు చేయబడిరి. స్వతంత్రము దేశముగా ఆవిర్భవించి నేటికి 72 సంవత్సరములు అయినవి. వారు యథార్థంగా జీవించి ఉన్నారా? అందుచేతనే చెదిరిన ఇజ్రాయేలీలు మరల స్వదేశమునకు వచ్చి ఉన్నారా అని మనము గమనించగా అది కాదు అని చెప్పవచ్చును. రానయ్య మెస్సియా రెండవ మారు వచ్చును గనక ఆయన ప్రణాళిక ప్రకారము యూదులను తిరిగి రప్పించినే కానీ వారు ఆయనకు ధర్మశాస్త్రములకు అనుకూలంగా ప్రవర్తించడం చేత వచ్చినటువంటి వారు కారు. ఇదిగో తొందరలో ఆయన రాబోచున్నాడు. ఆయన వచ్చు ముందు ఏమి జరుగును, వచ్చిన తర్వాత ఏమి జరుగును అను విషయమై సుదీర్ఘ ఆలోచన అయ్యున్నది. ఒక మంచి ప్రణాళిక సిద్ధపరిచి ఉన్నాడు. అతి మర్మముగా దాగి ఉన్న రహస్యమై ఉన్నది. మెస్సియా ఆరోహణుడైన తర్వాత ఈ 40 సునాద సంవత్సరములు అనగా 2000 సంవత్సరములలో అన్యజనుల మధ్య జరిగిన చరిత్ర పరిశీలన చేయగా సృష్టికర్త మానవ అవతారిగా రాక మునిపే అన్యజనులైన గ్రీకులు, రోమీయులు, ఐగుప్తీయులు వారి వారి దేవతలను ఆరాధించుచుండేడు. వారి పేర్లు ఈసిస్ మరియు క్రిస్టోస్ అనే దేవతల పేర్లై ఉన్నవి. వీరికి ప్రత్యేకంగా మత గ్రంథంలో ఏమీ లేవు కానీ వాటికి సాక్ష్యాధారం లేవు కానీ రక్షకుడు యూదులలో జన్మించి ధర్మశాస్త్ర ఉపదేశము చేయుచున్న క్రమములో యూదుల మత పెద్దలతో
ధర్మశాస్త్రము నిమిత్తమై అనేక మార్లు వాగ్వివాదము జరుగుచుండేది. ఆ క్రమంలోనే ఆయనను యూదులు రోమన్ అధికారులు రానుపై వేలాడదీసిరి. అనంతరము అపోస్తులు మరియు పౌలు సువార్తను ప్రారంభించి ఆయన ఉపదేశములను గ్రంథంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో క్రొత్త నిబంధన రాయబడినది. ఈ సువార్త ప్రకటించబడుచు ఉన్నటువంటి ఆ సమయంలో ఆది సంఘము వారు ఆయన బోధను అపోస్తుల సాక్ష్యములను బట్టి యూదులకు రాజుగా మెస్సేయను సృష్టికర్తగాను అంగీకరించి ఉన్నారు. కానీ యూదా మత పెద్దలు ఎంత మాత్రమూ అంగీకరించలేదు. ఏలైనగా ఆయనను రాణిపై వేసిన సమయమందు ఆయనకు శిలువ పైన INRI అను విలాపమును రాసి ఉన్నారు. ఈ మాట యొక్క అర్థము ఈసస్ అనే దేవత నజరేతు పట్టణందు యూదులకు రాజుగా పుట్టెను అనే ఈ యొక్క విలాపమును యూదులు సహించక ఆయనను మెస్సేగా అంగీకరించుటకు ఇష్టపడకపోయారు. ఇదే ప్రధాన కారణమే ఉన్నది. ఈనాటికి మెస్సేను ఇష్టపడకపోవుట ఈసస్ అనే దేవత మాలో పుట్టడం ఏమిటి, మేము ఏ విధముగా అంగీకరించజాలము అనే ముద్ర వారి హృదయముల్లో ఉండిపోయి ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వాక్యమందు పరిశుద్ధాత్ముడు ఈ విధముగా సెలవిచ్చి ఉన్నాడు. సృష్టికర్త యూదులకు ఆటంకముగాను అనగా ఆయనను ఈసస్ అను దేవత అనే భావించడం చేత ఆటంకముగా ఉండెను. అన్యజనులకు అనగా రోమీలకు వెర్రితనము, వారి దేవతలపై ఉన్న పిచ్చి వెర్రితనముగా సృష్టికర్తను దేవతగా భావించిరి. కానీ పిలువబడిన వారికి మాత్రమే జ్ఞానమై ఉన్నాడు. AD 320-350 సంవత్సరం మధ్య కాలం ముందు కాన్స్టాంటైన్ చక్రవర్తి మరియు అప్పటి మతాధికారి అయిన పోప్ గ్రెగరీ II అనేవారు ఇప్పుడు వాడబడుచున్న ఇంగ్లీష్ క్యాలెండర్ను ప్రపంచమునకు పరిచయం చేసి ఉన్నారు. ఈ క్యాలెండరు ప్రపంచాన్ని తప్పుదారి మళ్లించినది. ఈ AD 500 సంవత్సరములకు ప్రపంచమంతా ఒకే క్యాలెండర్ విధానంను బలవంతంగా అమలు జరిపిరి. మిగిలిన దేశములు కూడా అంగీకరించిరి. ఈనాడు ప్రతి మతం, ప్రతి గృహము, ప్రతి దేశం, ప్రతి ప్రజ ఈ క్యాలెండర్ లేని చోటు లేనే లేదు. సాతాను అంచెలతో తయారు చేయబడిన ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ను యూదులకును అన్యజనులకును శాపమైనది. ఏలైనగా సృష్టికర్త క్యాలెండర్ను మర్చిపోయే విధముగా కనుమరుగు చేసి లాభమును సంపాదించుకుని ఉన్నారు. మన ఇండ్లలో వేలాడు క్యాలెండర్ క్రూరమృగము సాతాను అపవాదిని అనుసరించుటకు మృత్యువును మన గృహముల్లోనే ఉండుటకు మనము అంగీకరించుటై ఉన్నది. ఈ వ్రాయబడిన క్రొత్త నిబంధనను యూదులు తిరస్కరించిన ఈ గ్రంథమును అన్యజనులైన మతాధికారి మా ఈసస్ దేవత నిజముగానే మా కొరకు మా పాపమును క్షమించుట కొరకు గ్రంథమును బహుకరించినది అని ఈ క్రొత్త నిబంధనను ఆనాటి నుండి క్రైస్తవ మత గ్రంథముగా మార్చిరి. ఈసస్ అన్న దేవత జీసస్ గాను, క్రిస్టోస్ అన్న దేవతను క్రీస్తుగాను ప్రపంచమునకు పరిచయం చేసి సాతాను ఆదిలోని సృష్టికర్తను అంగీకరించకుండా వారి దేవతల పేరును సృష్టికర్త గ్రంథమునకు ఆపాదించినది. 2000 సంవత్సరములు కాల గర్భంలో కలిసిపోయినది. 300 సంవత్సరంలో జరిగిన అతి పెద్ద మోసాన్ని ఎవరు కనుగొనకపోవుట, సాతాను కుతంత్రము గమనించకపోవుట ఆశ్చర్యమని తోచుచూ ఉన్నది. AD 500 సంవత్సరం నుంచి క్రైస్తవ మతము పునాది వేసుకున్న క్రమములో యథేచ్ఛగా 1500 సంవత్సరం నాటికి బలమైన శక్తిగాను ఆ వివిధ మతములకు రాజుగాను అనేక మందిని గ్రంథం వైపు త్రిప్పుటలోను తన ప్రయత్నములో విజయము సాధించుటే కాక యూదుల గ్రంథమును పరిశుద్ధాత్మ చే పలకబడిన క్రొత్త నిబంధనను అడ్డు పెట్టుకుని బహు లాభమును, ఆస్తిని, ధనమును, వెండి బంగారములను సంపాదించుకొనిరి. మెస్సియా ఆరోహణ అయిన నాటి నుండి నేటి వరకు మధ్య చరిత్రను అవగాహన అగు నిమిత్తము ఒక ఉదాహరణ చెప్పుకొనవలసి ఉన్నది. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్ముడు సృష్టికర్త ఈ విధముగా బోధించి ప్రవచించి ఉన్నారు. ఆయన గోధుమ గింజతో ఉపమానమును తెలిపి ఉన్నారు. మనకు గోధుమ పంట తెలుగు వారికి అంతగా పరిచయం లేదు కావున మామిడి విత్తనంతో ఒక ఉదాహరణగా తీసుకొనవలసి ఉన్నది. ఉదాహరణకు ఒక మామిడి కాయల్లో ఉన్న విత్తనము అనగా లోపల ఉన్న టెంక, అందులో జీడి అనేదము. ఆ మామిడి టెంక విత్తనమును భూమిలో పాతి పెట్టిన ఎడల కొన్ని దినములకు ఆ మామిడి విత్తనములో నుంచి వేర్లు భూమిలో చొచ్చుకుని ఆ విత్తనము నుండి కాండము బయటకు ఎదుగుట మనము గమనించగలము. కొన్ని రోజులు అది చిగురు వచ్చిన
లేత ఆకులతో మనము ఒక క్రొత్త దశను గమనించగలము. మరికొంత కాలం గడిచిన పిదప చెట్టుగా మారును. ఒక బలమైన మందము కలిగి దూలముగా లావుగా ఎదుగుట మనము గుర్తించగలము. మరికొంతకాలంకు వాటికి కొమ్మలు, ఆ కొమ్మలకు ఆకులను గమనించగలము. మరికొంతకాలంకు బహుగా ఎదిగి అనేక కొమ్మలతో ఆకులతోనూ బహుగా ఎదుగుట, గుబురుగా ఎత్తుగా ఎదుగుట గమనించగలము. నాటబడిన విత్తనం యొక్క ప్రాంతము పరిధి దాటి విస్తారంగా కొమ్మలు ప్రాకుతూ ఆ కొమ్మలకు చిన్న చిన్న కొమ్మలు కలిగి, ఆ చిన్న చిన్న కొమ్మలకు ఆకులు కలిగి అడు రమ్యముగా విస్తరించి గుబురుగా ఎత్తుగా ఎదిగిన కొంతకాలంకు దాని కాలము అయిన వసంతకాలము వచ్చు సమయంలో ఆ మామిడి చెట్టు పూతతో నిండి ఇండుట మనము గమనించగలము. ఆ పట్టిన పూత ప్రతి పూత పిందెలు అవ్వవు, కానీ అందులో కొంత పూత రాలిపోయి కొంత పూత మాత్రమే పిందెలుగా కాలక్రమంలో పెద్దవిగా ఆ కాయలు ఎదిగి ఆఖరుకు ఫలించుట మనము గమనించగలము. ప్రక్రియ పూర్తి అగుటకు కొంత కాలము పట్టును. నాటబడిన ఒక విత్తనము తన కాలమందు ఫలములు ఇచ్చు దశ నాటికి అనేక ఫలములతో ఆ చెట్టు నిండుగా ఉన్నట్టుగా మనము గమనించగలము. విత్తనము ఒకటే పాతి పెట్టబడినది అనేక మామిడి ఫలములను చూడగలము. ఈ ప్రక్రియలో ఏది శ్రేష్టమైనది? కనిపించు చెట్టు శ్రేష్టమా, దానికి కొమ్మలు శ్రేష్టమా, ఆకులు శ్రేష్టమా, పూత శ్రేష్టమా, ఫలములు శ్రేష్టమా? ఏది శ్రేష్టము అనగా ఫలములే శ్రేష్టమని చెప్పుకుందాము. ఈ ఫలములు ఫలించవలెనన్న విత్తనము, వేర్లు, దూలము, వాటికి అనేక కొమ్మలు, వాటికి అనేక ఆకులు, ఆకులకు చిగురు, ఆ చిగురునకు పూత, ఆ పూతనకు పిందెలు, ఆ పిందెలకు ఫలములు. ఈ ప్రక్రియ అన్నీ పూర్తిగా జరిగితేనే కానీ పరిపూర్ణము కాజాలదని మనము బహుగా గమనించగలము. అదేవిధంగా అన్యజనుల విశ్వాస జీవితము ఈ 2000 సంవత్సరాల ప్రయాణమును గమనించిన ఎడల చరిత్రలో ఏమి జరిగినదో మనము విశ్లేషణ చేయగలము. యూదా దేశమందు సృష్టికర్త మానవ శరీరధారిగా భూమిలో పాతి పెట్టబడిన విత్తనమై ఉన్నాడు. అతని నుండి వచ్చిన వేర్లే ఆది అపోస్తులు, ఆది సంఘము వారినై ఉన్నారు. ఆ వేర్లే బలము కలిగినటువంటివై ఈ క్రొత్త నిబంధనను మనకు బహుకరించి ఉన్నారు. దాని నుండి వచ్చినటువంటి ఆ ఫలమే ఈ మహావృక్షమై ఉన్నది. ఈ ఏడి 350 సంవత్సరము నాటికి రోమన్ క్యాథలిక్స్ బలమైన వృక్షముగా లావు దూలముగా ఎదిగి ఉన్నారు. దాని ఆకులు ఆ సంఘపు విశ్వాసులై ఉన్నారు. కొంతకాలమునకు మరికొన్ని కొమ్మలు వచ్చినవి. ఆ కొమ్మలే లూథరన్ సంఘం వారు, దాని ఆకులు ఆ సంఘపు విశ్వాసులై ఉన్నారు. మరికొన్ని కొమ్మలు ఉన్నవి బాప్టిస్టులు, వాటి ఆకులు వాటి విశ్వాసులై ఉన్నారు. అలాగే పెంతెకోస్తు వారి విశ్వాసులు, ప్రెస్బిటేరియన్స్ వారి విశ్వాసులు, సాల్వేషన్ ఆర్మీ వారి విశ్వాసులు, జెహోవా విట్నెస్ వారి విశ్వాసులు, పెంతెకోస్తు వారి విశ్వాసులు, సెవెంత్ డే అడ్వెంటిస్టులు వారి విశ్వాసులు, మార్మోన్ సంఘము వారి విశ్వాసులు. ఇలా భూమి మీద ఎన్ని సంఘములు ఉన్నవో ఇలా అన్ని సంఘములు అన్నీ ఆ చెట్టుకు వచ్చినటువంటి కొమ్మలై ఉన్నవి. అవి అన్ని క్యాథలిక్స్ గుంపులో నుండి లేక ఆ చెట్టు కాండము లావు దూలం నుండే ఎదిగినవి. ఇలా ఎదుగుటకు 2000 సంవత్సరముల కాల వ్యవధి పట్టినది. వీరందరికీ ఆధారము బైబిల్ గ్రంథమే, క్రొత్త నిబంధన వాక్యములే ఆధారంతో క్రైస్తవ మతము మహావృక్షమై ఉన్నది. ఇదిగో ఈ తరము వారు వసంత కాలపు దశలో ఉన్నారని మనము గుర్తించగలము. ఈ వృక్షం నుండి వచ్చిన పూత ఎవరు, పిందెలు ఎవరు, ఆ పిందెలు ఫలము అగువారు అని మనము గమనించవలసి ఉన్నది. ఇంతవరకు మనము గమనించిన దానిని బట్టి ఈ మహావృక్షం క్రైస్తవ సమాజములు కేవలము క్రొత్త నిబంధనను పాటించినటువంటి వారే ఉన్నారు. ఈ మధ్యకాలం మంది మీరు గమనించి ఉండవచ్చు, యావే సమాజం వారు లేక యావా సమాజం వారు వీరి యొక్క విశ్వాసము ఏమనగా యూదులు అనుసరించిన విధానమైన పాత నిబంధన గ్రంథమును క్రొత్త నిబంధనను అనుసరించే వారునే ఉన్నారు.
క్రైస్తవ విశ్వాసమునకును వీరి విశ్వాసమునకు వ్యత్యాసం ఉన్నది. వీరు యూదుల వలె శనివార విశ్రాంతి దినములను, పస్కా పండుగలను, నియామక కాలములను అనుసరించేవారునే ఉన్నారు. వీరు యేసు క్రీస్తుకు బదులుగా యాషువా మెస్సియా అను నామమును హీబ్రూ భాషలో చెప్పినటువంటి విధంగా ఆ భాషలోనే ఉన్న ఏ పేరైతే పెట్టబడిందో ఆ పేరును ప్రార్థన చేయవారనే ఉన్నారు. వీరు కూడా ఈ మహావృక్షమైన క్రైస్తవ సమాజము నుండే వచ్చి ఉన్నారు. భిన్నమైన విశ్వాసం కలిగి ఉన్నారు. కావున వీరు ఆ చెట్టుకు వసంత కాలమందు వచ్చు పూత వలె ఉన్నారని మనము భావించవచ్చును. కావున వీరిని ఈ పూతతోనే పోల్చబడినది. ఈ పూత అంతా పిందెలుగా మరోగాని కొంత పూత రాలిపోయే విధంగా తటస్థమైన వైఖరి కలిగి ఉన్నారు. ఇక పిందెలు లేక సంఘములు ఎవరనగా ఈ సంఘం వారి సిద్ధాంతము ఏమనగా, పురాతన యూదులు ఆచారం కలిగి అరణ్య మార్గమందు ఏ విశ్రాంతి దినమును పండుగలను ఆచరించున్నారో, మోషే కాలమందు చెప్పబడినటువంటి క్యాలెండర్ ఏ విధముగా ఉన్నదో అదే విశ్వాస జీవితంలో ప్రయాణము చేయు భిన్నమైన మనసు కలిగిన వారై ఉన్నారు. మరియు విశ్వాస జీవితంలో పురాతన మార్గములను అనుసరించే వారునై ఉన్నారు. వీరిని ఫలములుగా భావించవచ్చును. ఈ ఫలములు పరిపక్వ దశకు వచ్చు దినము కోయబడి యజమాని ఇంటి వద్దకు చేర్చబడును అనే ఉపమానమును సృష్టికర్త అయిన బోధకుడు ఉపమించినట్లుగా మనము గమనించగలము. ఇంతవరకు జరిగిన చరిత్ర సత్యము జరుగుచున్నది మన తరము వారు కన్నుల ముందు చూచుచున్నాము. ఈ జీవగ్రంథమునకు ఏమీ కలుపరాదు, ఏమీ తీసివేయరాదు అనే నిబంధనను యూదులలోనూ ఇటు అన్యజనులలోనూ చెప్పబడిన విధముగా చరిత్రను గమనించగా యూదులు ఆ ఆజ్ఞను తిరస్కరించి ఉన్నారు. వివిధ గ్రంథములు రచించుకుని ఈ జీవగ్రంథములకు జతపరిచి మానవ పద్ధతులు దైవ ఉపదేశములని ఆరాధించి నిబంధనను మీరి ఉన్నట్లుగా మనము కనుగొనగలము. మరి అన్యజనులకును కూడా ప్రకటన గ్రంథమందు చెప్పిన విధముగా ఏమియు గ్రంథములకు కల్పరాదు, తీసివేయరాదు అనే నిబంధనను మీరి ఉన్నారు. అనగా అవును అని అనక తప్పదు. ధర్మశాస్త్రము మాకు వద్దు, అది మాకు కాదని త్రోసివేసి ఉన్నారు. క్రొత్త నిబంధనలో మానవదారి అయిన సృష్టికర్త పేరును గ్రీకులు దేవత పేరుగా మార్చి ఉన్నారు. బోధకులని పిలవబడవద్దు అనిన సృష్టికర్త బోధను వినక వీరే అనేకులు బోధకులుగా మనము చూచుచున్నాము. విశ్వాసులలో సగం మంది బోధకులుగా ఉండుటకే ఇష్టపడుట గమనించవలసినటువంటి విషయమై ఉన్నది. ఏది ఏమైనను తీర్పు తీర్చువాడు, నిత్య జీవమును జీవ కిరీటమును ఇచ్చువాడును, మరణ భయమును లేకుండా చేయువాడును, మహిమ శరీరము ఇచ్చువాడును సృష్టికర్త అయి ఉన్నాడు. ఎవరు ఈ బహుమానము పొందుదురో ఏ మానవులకు తెలియదు కానీ ఈ జీవగ్రంథమును చదువు విశ్వాసులు వారి విశ్వాసము వారిని బలపరచునుగాక. ఆయన రెండవ మారు ఈ భూమిని దర్శించు సమయము ఆసన్నమై ఉన్నది. ఆయన వచ్చు సమయమున ఎవరైతే ఆయన ముందు నిలువబడిదరో, ఆయన స్వరమును వినిన గొర్రె పిల్లలు ఎవరైతే ఆయన వెంబడించురో వారు ధన్యులై ఉన్నారు. వీరే నిత్య జీవనముకును జీవ కిరీటమునకును పాత్రులై ఉన్నారు. మరణ భయమును తొలగించి ఆయన రాజ్య నివాసులుగా అర్హత పొందువారునై ఉన్నారు. కావున ఈ చెట్టుకు కొమ్మలు ఆకులు ఉన్న మాదిరిగా ఈ సంగములకు ఆకుల వలె ఉండదలిచితువా? వీటితో ఏ పోలిక లేకుండా పూత వలె ఉండెదవా? చెట్టు కొమ్మలు ఆకులు పూతలు వలె కాక ఫలించు ఫలము వలె ఉండేదవా? అది మీ నిర్ణయమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షాలోమ్, షాలోమ్, షాలోమ్. మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇంతవరకు దేవుడు, ప్రభు, లార్డ్, గాడ్ అని పిలువవచ్చున పార్ట్ 4ను వీక్షించినందుకు ధన్యవాదములు. మా తదుపరి వీడియో బైబిల్ గ్రంథముకును ఇతర మత గ్రంథములకును వ్యత్యాసమేమి? ఇది నిజముగా దైవ గ్రంథమేనా
ఈ గ్రంథమును చూచిన వెంటనే మనము జ్ఞాపకమునకు తెచ్చుకొనవలసిన విషయము ఏమి? ఈ గ్రంథమునకు రూపము ఏదైనాను కలిగి ఉన్నదా అను క్రొత్త సంగతులతో మీ ముందుకు రాబోతున్నది. ధన్యవాదములు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని మనవి చేయించున్నాను.